బ్లెస్ యూ. శిష్య, నీ సమస్య నాకు తెలుసురా. ఆమెకు నీకు ఇష్టమైన తర్వాత మధ్యలో ఈ ఎద్దు లాంటి పెద్దలు కూడా ఎందుకురా? ఓ మంచి ముహూర్తం చూసి తేగ మసాలా వాడిన తన్నుకుపోయినట్టుగా ఆ పిల్లలు నువ్వు ఎత్తుకొచ్చాయి. మీ ఇద్దరు పెళ్లి దగ్గర నేను జరిపిస్తాను. ఏం సలహా ఇచ్చావరా పెద్దాడా? కానీ ఆ డాగా మసాలా వాడ ఉపమానాలే బావులేవురా. పర్వాలేదు, ఇవాళ బయలుదేరతాను. ఊగేనా? ఊగనలే. అబ్బా వెళ్ళు. ఇనపూసా మెడకి మెలి ఆ లేడీ బ్రూస్లీ కూడా వచ్చి ఉంటుంది. వచ్చిందా అండి? ఎవడి మీ కాళ్ళ దండం పెడతానండి. నేను ఏం చేయాలి చెప్పండి. అబ్బే అది కాదండి, ఇది వరకు మిమ్మల్ని నా స్నేహితురాలతో బాధ పెట్టినందుకు ఆయన సారీ అండి. అయితే ఇప్పుడు నన్ను హింసించే ప్రోగ్రాం లేదు కదండి? లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంతకీ మీ బ్రదర్ పెద్ద గోపి గారు ఉన్నారా అండి? ఉన్నాడండి. చాలా దీనంగా హృదయ విదారకంగా యుద్ధ ఖైదీలా బాధపడుతున్నాడు. గుండె కూడా పగిలే అవకాశం ఉందని తెగ ఫీల్ అవుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు వెళ్ళి కాస్త చూడండి ప్లీజ్. వెళ్ళండి. లక్ష్మి ఏమండి, తొందరపడి ఉంగరం విసిరి మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను. నన్ను మన్నించండి. అదేంటండి అని నువ్వు నన్ను తిట్టాలే గాని మన్నించమని అడగకూడదు సరోజా. లేకపోతే పెళ్ళైన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తానంటే నేను కాదంటవా? నేను చేసిన పాపానికి ఈ మేడం నుంచి కిందకు దూకేస్తే కానీ నాకు ప్రాయశ్చిత్తం లేదు. అదేంటండి అంత తప్పు మీరేం చేశారు? చేయలేదంటావా? అయితే నేను చెప్పిన పని చేస్తానంటావా? చెప్పండి, చేస్తాను. పంచుకోవాలి నువ్వు నాతో. ముందు ఈ చీర్స్ తిని తర్వాత జీవితాన్ని. పొద్దు మనకు పద్దు చెదరని కూరేయని కట్టు పెదవి ముడితో కరిగిపోయే ఈ హాయిని కౌగిలి కోటను కట్టేయని కోరిక ఉరికే వయస్సుని మొద్దు మదిని తాకి మొదటి పొద్దైపోయని గుట్టు చెరిపి వేసి చిలిపి ఊసే ఊరేగని మాయని మోజుల ముగ్గేయని బుగ్గను విరిసే సిగ్గుని కొమ్మల్లో గువ్వల్ని కొంగెక్కి కూసిందే ఈడు గమ్మత్తు నవ్వులు గుమ్మెత్తి పూసిందే ఈనాడు కమ్మంగా కమ్మింది కవ్వించే కన్నుల్లో వేడి కోకల్లే అల్లింది కోదంత గిల్లింది ఆడి అందాల ఈ కమతాలు బంధించని తమతాలు గోరంత దూరంలో కేరింతలాడొద్దు గారంగా నా ఉడిచేరు మొద్దు మదిని తాకి మొదటి పొద్దైపోయని కట్టు పెదవి ముడితో కరిగిపోయే హాయని
ఉయ్యాల ఊగింది సోకు పుచ్చళ్ళ బుచ్చులు అల్లాడిపోయిందే నాజుకు ముచ్చట్లలో మరగాలి వద్దు మన్నకు వద్దు చదిర నీకు రేయిని కౌగిలి కోటను కట్టేయని కోరిక ఉరికే వయస్సుని ముద్దు మదిని తాను మొదటి పొత్తైపోయని కట్టు పెదవి ముడితో నరిగిపోయే ఈ ధాయని ఏమిటో పని బుద్ధి లేకుండా ఎంతగా ఇచ్చాను తలపెట్టావు ఏమిటి తల్లి నిన్ను కన్నందుకు మా కడుపులో చిచ్చి పెట్టిపోదాం అనుకుంటున్నావంటే జీవితాంతం మేము ఏడుస్తూ గడపాలనుకున్నావా అమ్మా నేను బ్రతికి ప్రయోజనం ఏముందమ్మా సత్యం సాధిస్తావే బ్రతికి నేనెవరిని ఉద్ధరిస్తున్నాను కనుక కట్టుకున్నవాడు కట్నం కోసం తన్ని తగలేస్తే కన్నవాళ్ల గుండెల మీద కుంపటిలా బ్రతికే బదులు సావటమే మంచిదమ్మా. సావిత్రి గారు సావటం తిరిగితనం అనిపించుకుంటుంది. భర్తకు బుద్ధి చెప్పి అతన్ని దారిలోకి తెచ్చి కాపురం నిలబెట్టుకోవాలండి. అలా కాక ఆడది చేతగాందాలా సావడం దౌర్భాగ్యం అండి. అవునమ్మా, ఏనాటికైనా అతను మారి తప్పకుండా తిరిగి వస్తాడు. ఆశతోనే ఇంతకాలం బ్రతికాను, ఇంకా ఆశ లేదనిపించింది. అదే పొరపాటు. మీదేం దురాశ కాదుగా. చేసుకున్న వాడితో కాపురం చేయాలనుకుంటున్నారు, అదెందుకు తీరదు? రత్నం కోసమే పెళ్లి చేసుకుంటే ఎలా తీరుతుందమ్మా? మా అల్లుడు గారు పరమ మూర్ఖుడు. నేను ఎన్నిసార్లు వెళ్లి కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమాలినా కాస్త కూడా కనికరించలేదు. సీతాపతి గారు, ఇంకా మీరు దిగులేం పెట్టుకోవద్దు. మీ అమ్మాయి కాపురం మేము నిలబెడతాం. ఎలా బాబు? ఎలాగని మాత్రం అడగండి. అతనికి బుద్ధొచ్చి సావిత్రి కాలమే పడేటట్టుగా చేస్తాం. అవునండి సావిత్రి, అతనిలో మార్పు వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి తొందరపాటు పని చేయకూడదు. అవునమ్మా. సరోజ, దీనికి మహత్తరమైన ఐడియా చెప్తారా? ఏంటి బాబు, టీ ఒకటి మిక్స్ చేయమంటారేటి? వచ్చే స్టీవ్. ఏంటి చీరలా? చీరలు కావాలంటే తులసి మనకు వెళ్ళండి. చీరలు కాదయ్యా, చియర్స్ టీ. అవును, నువ్వు ఎప్పుడైనా నీ కొట్లో టీ తాగుతావా? చిసి లేదండి. ఆ ముసలాయన ఆయన గారు ఇక్కడే తాగుతారండి పాపం. అందుకే నువ్వు ఇచ్చిన అడ్డమైన టీలు తాగబట్టి ఆయన అలా ఉన్నాడు. అదే గనుక నువ్వు చియర్స్ టీ పొడి వాడుంటే నీలాగా నాలాగా ఆయన ఆరోగ్యముగాను ఆనందముగాను ఉల్లాసముగాను ఉత్తేజముగా ఉండేవారు. అందుకే ఎల్లప్పుడూ వాడాలి చియర్స్ టీ. ఏంటి బాబు, మీరు చెప్పే ఈ టీ చుట్టుపక్కల ఎక్కడ దొరకదే? ఇన్సల్ట్. ఇదేమైనా పారేసుకుని వస్తువా దొరకడానికి? పక్క సిటీకి వెళ్తే దొరుకుతుంది, లేకపోతే మాకు ఆర్డర్ ప్లేస్ చేస్తే వస్తుంది. పర్వాలేదు, అర్జెంట్ గా నాకు వీళ్ళందరికీ ఈ టీ కలుపు. దీని రుచి ఏమిటో ఊరందరికీ తెలుపు.